హలో గైస్, వెల్కమ్ టు D6. లాస్ట్ వీడియోలో ప్రోగ్రామ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఒకసారి ప్రోగ్రామ్ చూడండి. అందులో ఇప్పుడు క్లాస్ అంటే ఏందో చూద్దాం గైస్. క్లాస్ అంటే ఏం లేదు గైస్, కాలేజీలో ప్రిన్సిపల్ ఉంటాడు. ప్రిన్సిపల్ కింద ఎంతోమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు. అలాగే క్లాస్కి కూడా ఎన్నో ఆబ్జెక్ట్స్, దానికి ఇష్టం ఉన్న ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకుంటాం. దానికోసం మనం క్లాస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హలో అంటే ఏం లేదు గైస్, మీరు మీ ప్రోగ్రామ్కి ఏదైతే నేమ్ ఇద్దాం అనుకుంటారో ఆ నేమ్ అక్కడ ఇచ్చేసేయాలి. కానీ ఫస్ట్ వర్డ్ ఎప్పుడైనా క్యాపిటల్లో పెట్టుకోవాలి గైస్. క్లాస్ నేమ్, దాని క్లాస్ నేమ్ అంటాం మనం. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ అంటే ఏం లేదు, పెద్ద కోడ్ ఉంటుంది. మీరు ఆ కోడ్ని హాఫ్ పార్ట్స్ అంటే కొంచెం చేసుకోవడం కోసం ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ యూజ్ చేస్తాం. వాటిని ఐడెంటిఫైయర్స్ అంటాం మనం. నెక్స్ట్ పబ్లిక్ అంటే ఏం లేదు గైస్, ఇన్స్టాగ్రామ్లో మీకు ప్రైవేట్ అకౌంట్ ఉంటుంది, పబ్లిక్ అకౌంట్ ఉంటుంది. పబ్లిక్ అకౌంట్ అంటే ఎవరైనా చూస్తారు మీ రీల్స్. ప్రైవేట్ అకౌంట్ అంటే మీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన పర్సన్సే చూస్తారు. అలాగే ప్రోగ్రామ్ కూడా పబ్లిక్ అంటే ఇట్స్ యాక్సెసిబుల్ ఎవరైనా చూడొచ్చు మన ప్రోగ్రామ్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాటిక్ అంటే ఏం లేదు గైస్, నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు. దానికోసం మనం స్టాటిక్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ అంటే నీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తుంది, JVMలో స్టార్ట్ చేసి రన్ చేస్తుంది కోడ్ని, తర్వాత ఫినిష్ చేస్తుంది. దానికోసం మనం మెయిన్ మెథడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ అంటే ఏం లేదు గైస్, నువ్వు system.out.println ఏదైతే హలో జావా అని ఇస్తావో దాన్ని స్ట్రింగ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. స్ట్రింగ్ అంటే ఏం లేదు, కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ స్ట్రింగ్ అనేది హలో జావా అనేది స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేదు గైస్, నువ్వు ఏదైతే డాటాని స్టోర్ చేసుకుంటావో అది అవుట్పుట్కి ఇస్తుంది, అవుట్పుట్కి రన్ చేయమని ఇస్తుంది. దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. నెక్స్ట్ సిస్టమ్ అంటే ఏం లేదు గైస్, ఒక టూల్ బాక్స్. నెక్స్ట్ అవుట్ నువ్వైతే సిస్టంలో ఏదైతే టూల్ బాక్స్లో ఉంటుందో దాన్ని ప్రింట్ చేస్తుంది, అది అవుట్ అంటాం మనం. నెక్స్ట్ ప్రింట్ అంటే ఒక ప్రింట్ అయిన తర్వాత ఇంకో లైన్, నెక్స్ట్ దాంట్లో ప్రింట్ అవ్వకుండా దాన్ని ప్రింట్ లైన్ అంటాం. system.out.println ఓపెన్ బ్రాకెట్ లోపల నువ్వు హలో జావా అని ఇచ్చినావు అనుకో, హలో జావా అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా వేరే ఏదైనా ఇచ్చినావు అనుకో దాన్ని ప్రింట్ చేసుకుంటే నెక్స్ట్ లైన్ ప్రింట్ చేసుకుంటూ పోతుంది. ఇది system.out.println. దిస్ ఈస్ ప్రోగ్రామ్ గైస్. కొత్త కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్.